వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మనకు చూసుకున్నట్లయితే 4 నెలల క్రితము కర్మన్‌ఘట్టి చంపాపేటకి సంబంధించిన ఒక ఇష్యూలో మాత్రం చాలా హాట్ టాపిక్‌గా సోషల్ మీడియాలో ఎంతో చక్కర్లు కొట్టింది. మరి లేడీ డాక్టర్ ప్రణీత. డాక్టర్ ప్రణీత ఇష్యూ తను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ కూడా తను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగుతూ తను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఎళ్లి మరి తన భర్త అయినటువంటి సికిందర్ పేరెంట్స్ పైన అటాక్ చేయడం గూడా జరిగింది. వాళ్ళంతా కూడా. వాళ్ళిద్దరిని సికిందర్ పేరెంట్స్ ఇద్దరిని కూడా కొట్టడం జరిగింది. సికిందర్ ఫాదర్‌కి పక్కటెముకలు విరగడం కూడా జరిగింది. మనం చూసాము. వాళ్ళ మదర్‌ని మాత్రం అద్దాలు పగలగొట్టి ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టేసి మొత్తం వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని కొట్టి గ్యాస్ సిలిండర్ కూడా లీక్ చేసి ఆ పెద్దావిడని కూడా ఆ గ్లాసులు పగిలిపోయిన గ్లాసుల మీద నుంచే జాకెట్ కూడా అంటే చెప్పకూడదు. చెప్పాల్సొస్తుంది. ఆమె ఒంటి పైన ఉన్న వస్త్రాలు కూడా చినిగిపోయేలాగా ఆ గ్లాసుల పైన లాక్కొనొస్తే జుట్టు పట్టుకొని లాక్కొనొస్తే వీపంతా కూడా మొత్తం అద్దాలతో కోసుకుపోయి బ్లడ్ రావడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూసాం. అదంతా ఒక ఎత్తైతే అప్పుడు ప్రణీత ఏం చెప్పింది డాక్టర్ ప్రణీత, "లేదు నా భర్త విడాకులు కోరాడు. నాకొక పాప ఉంది. నా భర్తతో నేను విడాకులివ్వను. తనతోనే కలిసి బతుకుతాను. నేను తనతోనే ఉండాలి అని చెప్పేసి నాకు విడాకులొద్దు. నాకు న్యాయం చెయ్యండి" అని అడిగింది. మీడియాను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి అనేది కొంతవరకు ఆరా తీస్తే ఏం జరిగింది, ఇంతకుముందు సికిందర్, ప్రణీత ఇద్దరు కూడా పెళ్లైన వెంటనే వాళ్ళు ఫారెన్‌కెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం చాలా విజువల్స్‌లలో చూపిచ్చాం. అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడిపేసి మరి డాక్టర్ ప్రణీత పబ్బులంటూ, పార్టీలంటూ, బీర్ తాగడం అన్నీ కూడా అంటే చెప్పొచ్చో లేదో చెప్తున్నా ఈరోజు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలన్నీ కూడా ఉద్దేశించి చెప్తున్నా. ఆడవాళ్ళు ఎంతకు తెగీడుస్తున్నారు అనేది కూడా చెప్తున్నా. అట్లని జెప్పేసి మగవాళ్ళందరూ మంచోళ్ళు అని అనట్లేదు. మగవాళ్ళలో మంచివాళ్ళు లేరు అని అనట్లే. అట్లా ఆడవాళ్ళలో కూడా మంచివాళ్ళు లేరు అనట్లేదు. కానీ ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఇది ఒకటోసారి, రెండోసారి కాదు చాలా సార్లు జరుగుతుంది. తను ఆ ఇంట్లోనే ఉంటూ, సికిందర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, మరి సికిందర్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేసి, ఇప్పుడు తన మదర్‌తో పాటే తనక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తను విడాకులు కోరుకున్నాడు అని చెప్పేసి, "నేను విడాకులివ్వను, నాకు న్యాయం చేయండి" అన్నారు కదా! దానికి ప్రతీకగా ఇప్పుడు మరి సికిందర్ గారు ఆ విడాకులని విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. ఆ విత్‌డ్రా చేసుకొని తనతో పాటే అదే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తనుంటున్న కింది పోర్షన్‌లోకి ఏ రోజు కూడా ప్రణీత తల్లి కానీ ఆ ఇంట్లోకి రానివ్వలేదు. ఇక్కడొక విషయం అందరికీ చెప్పాలి గ్యారంటీగా. ఎందుకంటే కొంతమంది మీడియా వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే, ప్రణీత వాళ్ళ ఇంటికి ఎళ్ళాడు సికిందరు. ప్రణీత మీద అత్యాచార యత్నం చేశాడు అనేదే తెలుస్తుంది అందరికి. అదే ప్లే చేస్తున్నారు. ప్రణీత వాళ్ళ ఇంటికి సికిందర్ గారు ఎళ్ళలేదు. సికిందర్ వాళ్ళ ఇంట్లోనే ప్రణీత మదర్ ఉంటున్నారు. ఈ సికిందర్ వాళ్ళ మదరు, ఫాదర్ మాత్రం తన కూతురు దగ్గరికి ఆ రోజునే ఎళ్ళిపోయారు. వాళ్ళ మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారో, హాస్పిటల్ నుంచి నేరుగా తన కూతురు, తన అల్లుడింటికి ఎళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ సికిందర్ ఉంటున్నాడు. సికిందర్‌ని ఇంట్లోకి రానియని పక్షంలో తను పై పోర్షన్‌లో ఉంటున్నాడు. కింద ప్రణీత ఉంటుంది. ప్రణీత తల్లి ఉంటున్నారు. ఆ తల్లి ఉంటున్నప్పటికి కూడా పలుసార్లు కూడా మరి సికిందర్ కిందికొచ్చి తన భార్యతో ఉండాలి. ఎందుకంటే నా పాప కోసం నేను కాంప్రమైజ్ అవుతాను అని చెప్పడం జరిగింది. అందుకే తన ఇంట్లోకే తను రావడం జరిగింది. ప్రణీత మదర్ వాళ్ళ ఇంటికి, ప్రణీత ఇంటికి ఎళ్ళలేదు. ప్రణీత ఇంకా సికిందర్ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇది పొరపాటున మీరు ప్రణీత వాళ్ళ ఇంటికెళ్ళాడు అని చెప్పేసి కొంతమంది మీడియా వాళ్ళేస్తున్నారు. ఇది పొరపాటు. మీరు కరెక్ట్‌గా ప్రూఫ్స్ తీసుకొని ఏస్తే మంచిది. ఎందుకంటే ఎవరిని కూడా మనము తప్పుగా వార్తలు ప్రకటించొద్దు. అది రాంగ్ అయిపోతది. ఎందుకంటే ఒకరి భవిష్యత్తుకు సంబంధించింది. ఒకరి ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే నిన్న రాత్రి మరి అదే ప్రయత్నంలో నా భార్యతో నేను కలిసుంటాను, నా పాపతో నేను కలిసుంటానని సికిందర్ లోపలికెళ్ళిన తరుణంలోనే మరి ప్రణీత తను పోలీసులకు ఫోను చేయడము, అలాగే తన కజిన్ అయినటువంటి లాయర్ మోహన్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు కాల్ జేయడం, తన బ్రదర్‌కి కాల్ జేయడం, వాళ్ళని పిలిపిస్తే తన బ్రదరు అలాగే లాయరు జగన్‌మోహన్ రెడ్డి కూడా సికిందర్ పైన మర్డర్ చేయడానికి అటాక్ చేయడం గూడా జరిగింది. మర్డర్ అటెంప్టే చేశారని చెప్పేసే వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సికిందర్ గారు కూడా
నిన్న కొన్ని సెల్ఫీ వీడియోలు రాత్రి కొన్ని మీడియా సంస్థలకు కూడా పంపించడం జరిగింది. ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది నా మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి, నన్ను అటాక్ చేశారని సీసీ ఫుటేజ్‌లు కూడా పంపించడం జరిగింది. అందుకు మరి మనతో పాటే వాళ్ళ మదర్ ఉన్నారు. సికింద్ర వాళ్ళ మదర్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏం జరిగింది? అప్పుడేమో ఆత్మహత్య అన్నారు. ఆత్మహత్య అని చెప్పేసి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారు. మరి ఇప్పుడేమో నా మీద రేప్ అటెంప్ట్ చేశాడు కాబట్టే నేను పోలీసులకు ఫోను చేశాను. నన్నే కొట్టాడు, తిట్టాడు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తను కూడా రిటర్న్ కేస్ పెట్టడం జరిగింది. ఇంకా మరి ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకుందాము. అమ్మ, అసలు ఏం జరిగింది సికింద్ర గారికి? అసలు ఈ హాస్పిటల్‌లో ఎందుకున్నారు మీరు? హాస్పిటల్‌లో వాళ్ళు కొట్టారు మేడము. ఇంటికొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అదేంది ఆ! అడ్వకేటు జగన్‌మోహన్ రెడ్డి, ఆ! వాళ్ళ నాన్న కృష్ణారెడ్డి వాడు ఎనక గల్లీలో ఉండి చూస్తున్నాడు. కారు ఫోటో నేను పెడతాను. ఆ! ఎనక గల్లీలో ఉండి చూస్తుండు. వీళ్ళు అయిపోయిన తర్వాత మా బాబు ఎళ్ళిపోయినంక మెల్లగా వస్తుండు పాములాగా వాడు. ఆ! చేసేదంతా వాడే. ఆ! ఇంకొక దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అని ఉండు. ఆయన అండదండలు చూసుకొని, ఆయన దగ్గర ఉన్న వర్కర్స్‌నిచ్చి పంపిస్తాడు. హ్మ్. మా ప్రాణాలు తీయడానికి మా బాబుకు అదేంది ఒక క కత్తితోటి, రాళ్ళతోటి ఇసిరి కొట్టి, రాయి తీసుకొని చెంప మీద పళ్ళున కొట్టి, ఆ! ఇటుక పెల్లలు పక్కన గోడకు పడి పగిలిపోయినాయి మేడము. ఆ! మేము ఒక్క దెబ్బ కొట్టకుండా వేయించుకున్నాం మేడం నేను వాడిని. నాకున్నది ముగ్గురు పిల్లలు. ఏ వాళ్ళు ఒక్కరు గూడా రాంగ్ స్టెప్ ఎయ్యలేదు. ఈ దొరసాని తోటే రాంగ్ స్టెప్ ఏషిండు. ప్రాణానికే తెచ్చిండు. మమ్మల్ని గూడా కొట్టి సంపడానికి చేసిర్రు. ఇంతకుముందు గూడా మీడియాలలో వచ్చినాయి ఇవన్నీ. ఇంట్లోకొచ్చి అన్నీ ఇంట్లో ఖరాబ్ జేసి, గొలుసు గుంజుకపోయి నన్ను ఎట్లా ఎట్లా జేసిర్రు. అవన్నీ పెద్ద మనిషి గూడా చచ్చిపోయేటోడు. ఏదో టైం బాగుండి బయటకొచ్చిండు. ఆ రోజు నుంచి మేము తర్వాత వచ్చినాము. తర్వాత ఇగ హాస్పిటల్‌కెంచి మేము 2, 3 నెలలు హాస్పిటల్‌నే ఉన్నాము. లివర్‌కు తన్ని, కొట్టి, విరిగి అది ఇన్ఫెక్షన్ అయ్యి, మొన్నటి వరకు రికవర్ ఒక నెల రోజులైతుంది. మా బిడ్డ దగ్గరనే ఉన్నాం మేము. ఇగ ఈ ఇంటికొచ్చి మళ్ళా అదే అట్లనే అయిపోతాడు. వద్దు అని చెప్పి మేము ఆడనే ఉన్నాం. మా కొడుకు మాత్రం 3 నెలలు, 4 నెలల నుంచి మేము అసలే రాలేదు. ఆయన మాత్రం ఇంట్లో మీ ఉంటుండు. కొడుకు ఎక్కడుంటున్నాడిప్పుడు? మా ఇంట్లోనే ఉంటుండు. ఇల్లు నాది. నేను కట్టుకున్న ఇల్లు. నా పేరు మీద ఉంది ఇల్లు. ప్రణీత వాళ్ళమ్మ వచ్చి నాది ఇల్లు. నువ్వెవడివిరా బయటికెళ్ళు అని మాట్లాడుతది. అల్లుడిని మాట్లాడేది అదే మాటనా? ఆ! అయితే ఇప్పుడు ఆ! ప్రణీత వాళ్ళ ఇంటికే సికిందర్ గారెళ్లారు అని అంటున్నారు. ప్రణీత వాళ్ళ ఇంటికి సికిందర్ సికిందర్ ఎళ్ళాడు వాళ్ళ అంటున్నారు. ఇంటికి ఎప్పుడూ ఎళ్ళలేదు. 4, ఆ! 5 సార్లు పాప పుట్టినప్పుడు చూడడానికి పోయిండొచ్చు. 10 సార్లు, 15 సార్లు పాప కోసం బోయిండు. ఆ! ఆ తర్వాత ఆమె 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడో సంవత్సరం మేడము. ఆ! ఇప్పుడు పెళ్లయ్యి గూడా ఆ పాప పుట్టినప్పుడే నేను గూడా ఒక 4, 5 సార్లు పోయి పాప కోసం కలిసొచ్చిన నేను అయినా, బాబు అయినా. ఆ తర్వాత మేము ఏ రోజు పోయినోళ్ళం గాము. ఆళ్ళొచ్చి మా ఇంట్లో సిస్టేసి కిరాయిలోళ్ళని ఖాళీ జేపిచ్చి, అన్ని పోర్షన్‌లు లాకులు జేసి, ఆళ్ళు ముందట పోర్షన్‌లో ఇప్పుడు దిగి ఉన్నారు. నాది ఇల్లోనే ఇప్పటికి కూడా అక్కడే ఉంటుందా ఇప్పటికి ప్రణీత? గూడా మా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళోళ్ళ మీద 10, 12 మంది మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఆ! ఎవరు వాళ్ళ పెద్దనాన్న కొడుకులు జగన్‌మోహన్ రెడ్డి, ఇంకోడుండు వాళ్ళకు వదినెలు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ సైడు. మళ్ళా వాసుదేవరెడ్డి వాళ్ళ భార్య, ఈడు కృష్ణారెడ్డి భార్య, వాని కొడుకు ఇంతమంది మీద ఇంజెక్షన్ ఆర్డర్ రాగూడదు. ప్రణీత గూడా రావద్దు. అది నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు మేడం అది. అవును. నా ఇంట్లోకి వీళ్ళకంత అవసరమేముంది? నీకు కావాలే మొగుడు. తీసుకొని ఎళ్ళిపో నువ్వు. నా ఇంట్లో ఉండనీయడం నా ఇష్టం ఉంటేనే మీరందరుండాలి. నాకిష్టం లేకపోతే మీరెవ్వరు ఉండడానికి వీలే లేదాడ. కానీ ఇప్పుడు అట్లాంటి మీరక్కడ ఉంటున్నారా? అదే ఇంట్లో ఉంటున్నారా మీరు? లేదు మేడం. మేము మమ్మల్ని కొట్టి హాస్పిటల్ పాలు చేసిర్రు గదా! ఆ! ఎప్పుడు జనవరి 28న రోజున కొట్టిర్రు. సాయంత్రం 6 గంటలకు లైట్లు ఆఫ్ జేసి వాడెవడో మెకానిక్ సురేందర్ రెడ్డి ఉంటాడు అక్కడ గుడి దగ్గర. వాడొచ్చి నిచ్చెనలు తెచ్చి కరెంట్ బంద్ జేసి, ఇవన్నీ తాళాలు కోసేసి లోపలికి తీసుకొచ్చి కొట్టి, చేసి ఇవన్నీ తీసుకుపోయిండు సురేందర్ రెడ్డి. ఇంకా కొంతమంది పేర్లు నాకు చూసిన మేడం నేను. ఈ జగన్‌మోహన్ రెడ్డి పక్కా ఫస్ట్ దొంగ వీడు. హ్మ్. వీడే కెమెరాలు పగలగొట్టేటిది. ఆ! 5, 6 సార్లు పగలగొట్టిండు. ఆ! పగలగొట్టిండు. ఇంట్లో. వాళ్ళ ఇండ్ల కాడ మేము పోయి చేస్తే ఊరుకుంటారా? ఆ! నా ఇంటికొచ్చింది దౌర్జన్యం చేయడమేంది? నువ్వేమన్నా అయితే మరి అప్పుడు జరిగింది ఇష్యూ. అప్పటినుంచి మీరిక్కడ లేరు. మీ మేము కూతురు లేనే దగ్గర లేము. మా బాబుండు. హ్మ్. ఆమె మొగుడు కావాలని వచ్చింది. మరి ఆయనున్నప్పుడు ఆయనతో ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారా? ఆయన ఒక ఇంట్లో, ఈమె ఒక ఇంట్లో ఉంటారా మేడం? అంటే వేరు వేరుగా ఉంటున్నారా? అవును. ఆ! కిందనేమో ఒక పోర్షన్‌లో తనుంటుంది. ఆ! వాళ్ళ అమ్మని పెట్టుకొని. ఆ!
మా బాబేమో పైన నేనుండే పోర్షన్‌లో మా బాబు ఉంటుండు. మరి మీ బాబు కిందెందుకు ఉండట్లేదు? కింద రావద్దంట. సీఐ ఆ! జెప్తాడంట. ఆ! కింద పాపని కలుద్దామని పలకరిస్తందుకు పోతేనే దాని తల్లి ఏమంటది, ఇదేం మాట్లాడదు. భార్య ఏం మాట్లాడదు. అత్త మాట్లాడుతది. "నువ్వు రావద్దు నా ఇంట్లకు. నా ఇంట్లోకి రావద్దు. నీదే ఇల్లంటే నాదే ఇల్లు. నా బిడ్డనిచ్చినప్పుడు నాదే ఇల్లయితది. నీకు అల్లుడే లేనప్పుడు ఇల్లెక్కడ నీకు?" అసలు నిన్న ఏం జరిగింది? నిన్న వాళ్ళెందుకు మీ కొడుకు మీద మీ కొడుకుని చంపాలని చూసారు? ఏం జరిగింది? నిన్న ఏం జరిగింది అంటే నిన్న గూడా తను ఉందంట ఇంట్లో. అంతకుముందు పాప బర్త్‌డే ఉండే 7వ తారీఖు. 4, 5 రోజుల ముందే పాపకు డ్రెస్సులు కొన్నాడంట. అయితే ఈ ఏడికన్నా ఈడనే కట్ చేద్దాం. ఈడనే ఉంటున్నావు గదా! ఎవరు రావద్దు ప్రణీత మనం ముగ్గురమే ఉండి కట్ జేయాలే పాపకు. నేనుండాలే కంపల్సరీ అన్నాడంట. అయితే నేనేదో బుక్ జేసుకున్నా అని జెప్పిందంట. బుక్ చేసుకుంటే సరే పోదాము ఎక్కడికైనా సరే అని అన్నాడంట. మనమే ముగ్గురం పోవాలి అన్నాడంట. అంటే ఏమి సప్పుడు జేయలేదంట. పోయింది. మరి ఎవరిని పెట్టుకొని పోయిందో అది మనకు తెలవదు. ఎవరిని పెట్టుకొని పోయిందో మరి ఇయ్యాల ఏం మాట్లాడాలే? పోయింది. పొయ్యొచ్చిన్నారు. వచ్చినంక మరి మళ్ళెందుకు రావాలి? పోయేటప్పుడే చెప్పిండు. "నువ్వు ఈడ కాకపోతే నువ్వు నా ఇంటికి రావద్దు. నా బర్త్‌డే ఈ ఇంట్లో జరిగితేనే ఈ ఇంటికి రావాలి నువ్వు. పాపని తీసుకొనొస్తేనే ఈ ఇంటికి రావాలి. పాప లేకుండా నువ్వు ఒక్కదానివి రావద్దు. పాప ఉండాలే గదా మరి. అవును. నీ అమ్మ రావద్దంటే నా అమ్మ కంపల్సరీ వస్తది." ఆమె మాట్లాడదు. ఆళ్ళ అమ్మ మాట్లాడుతది. "నేనొస్తా. నేనుంటా." "నువ్వెట్లుంటావు? మరి నీ బిడ్డే ఉండాలనా? నువ్వు ఉండాలనా?" ఇవన్నీ అడుగుతున్నాడు. మరి బర్త్‌డే రోజు కూతురు దగ్గరికి లోపలికి లేదు. ఇంట్లోకెళ్ళారా? లేదు. ఇంట్లో గాదు. ఎక్కడ పోయిర్రో మా ఆయనకే దెలవదాళ్ళు. కాల్ జేషిండంట. ముందు రోజే కాల్ జేస్తే వస్తలేరంట ఇంటికి. ఇగ కాల్ జేసి అడిగిండంట. అడిగితే మేము బయటికెళ్తున్నాం గదా! ఎళ్ళినాం దారిలో ఉన్నాం అన్నదంట. అంటే పాపతోటి మాట్లాడతంటే నేనియ్యను పాపకన్నదంట. 2, 3 సార్లు అదే మాట జెప్పిందంట. ఇంకా దాని తర్వాత వీడియో కాల్ జేషిండంట. వీడియో కాల్ జేస్తే ఫోన్ తీయదంట. మరి ఇగ మరి ఆయన ఆస్తులు గావాలే, ఆయన ఇల్లు గావాలే, ఎకరాల కొద్దిగా గావాలే, పేరెంట్స్ ఉండొద్దు. ఆయనని కొట్టిపిచ్చి చంపాలే. మరి పాప కోసమే గదా మేమియ్యాలి. ఎవరి కోసం ఇవ్వాలే మేము? పాపని వదిలేసిపోతే అయిపోతది గదా! మేము చూసుకోకపోతే అడగండి. సెక్యూరిటీ పెట్టించుకోండి మేము పాప కోసము. మరి నిన్న ఆ! దేనికెళ్లారు? అదే ముచ్చటకు పాప కోసం కలుస్తలేదు గాబట్టి, ఈయన పాప కోసమని లోపలికెళ్ళిండంట. తన గూడా ఉందేమో! మరి భార్యాభర్త గాబట్టి ఏదన్నా మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే ఇగ ఏవో ఒకటి పెట్టి పోలీసోనికి ఫోను చేసిందంట. పోలీసోళ్ళకి ఫోను చేయంగానే పోలీసోళ్ళొచ్చిర్రు. 5 నిమిషాలలోనే వస్తారు పోలీసోళ్ళు. వాళ్ళు ఫోను చేస్తే. మేము ఫోను చేస్తే రారు. ఆ! 5 నిమిషాలల్లే వచ్చిర్రు. పోలీసోళ్ళున్నారు. మాట్లాడిర్రు. మాటి మాటికి డోరేసుకుంటుంది తను. పోలీసాయనుండి డోరేసుకుంటే మళ్ళేమన్నా జేసుకోగలనా అని చెప్పి ఆయన డోర్ ఆపుతుండు. వాళ్ళ నాన్నకి ఫోను జేయమంటే ఫోను జేసి నన్ను కొట్టిండు, చాలా జేషిండు, ఇబ్బందయితుంది. మీరందరూ రావాలి డ్యాడీ అని ఆమె ఫోన్‌లో జెప్పింది వాళ్ళ డ్యాడీకి. స్పీకర్‌లో ఇనబడుతుంది. చెప్పితే ఆయనేం జేషిండు, జగన్‌మోహన్ రెడ్డిని, ప్రవీణ్ రెడ్డిని, ఇంకా ఓ 7, 8 మంది రౌడీలు ఆ గల్లీలో, ఆ గల్లీలుండ్రు. నా కాలనీలో నాకు తెలవదా మేడం? గల్లీలలో అక్కడక్కడ నిల్చుర్రు వాళ్ళు. ఓ ఇద్దరు, ముగ్గురు ఇంటి ముందుకొచ్చిర్రు. వీళ్ళు ముగ్గురు మాత్రం వచ్చిర్రు. ఒక వేరేటోడు వాడు రౌడీయే. ఆడు ఈ జగన్‌మోహన్ రెడ్డి, ఈయన ప్రవీణ్ రెడ్డి ఫస్టొచ్చిర్రు. కృష్ణారెడ్డి ఆ పక్కకుండి జూస్తాడు. తర్వాత ఆళ్ళు పోయిన తర్వాత కారొస్తది. నేనది నీకు పెడతా, ఫోటో పెడతా. ఆయన వచ్చింది. అన్నున్నాయా? అన్నీ ఉన్నాయి మేడం. సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ అంతా. సీసీ అప్పటి వరకు నడిచినాయి. ఇంగా తర్వాత మా బాబుని కొట్టి ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడు కెమెరాలు బంద్ జేసేసిండు. ఓడు జగను, ప్రవీణ్ రెడ్డి పీకేసిండు. ఓకే. చూపిస్తా నీకు అవి గూడా పెడతా నీకు. ఆళ్ళు పీకేసినయి గూడా. ఆ! మీ దగ్గర అన్ని ఆధారాలున్నాయి. అన్నీ ఉన్నాయి మేడం. అంటే ఇదంతా ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటారు అసలు? ఈ ప్లాన్ అంతా ఏంటి? ఈ అసలు ప్లాన్ ఏం కావాలాళ్ళకి? ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మేమెళ్ళిపోదాం. ఏమిస్తే? ఆస్తులు. అప్పుడదే, ఇప్పుడదేనా? అప్పుడదే ఎప్పుడు ఆస్తులే. ఆ! ఎన్ని సార్లు మా బాబు భరోసా ఇస్తే ఉంటదంట తను. వాళ్ళ అయ్య జెప్తాడు. భరోసా ఇస్తే నా బిడ్డే ఉంటది. భరోసా ఇస్తే నా బిడ్డే ఉంటదని తల్లి జెప్తది. నీ దగ్గర ఏముంది ఇవ్వనీకంటే మరి నీకు భార్యాభర్తలుండాలా? లేకపోతే భరోసాలు గావాలా? ఆయన దగ్గర ఉన్న భరోసా ఇస్తాడు. మీకున్న కష్టపడతాడు. ఎంతమంది కొడుకులు మీకు చెప్పండి? నాకు ఒక బాబు, ఇద్దరు అమ్మాయిలు. బాబొక్కడే గదా! బాబొక్కడే. మరి ఉన్నది తర్వాత వాళ్ళు ఇద్దరు మంచిగుంటే ఉన్న ఆస్తంతా వాళ్ళదే అయితది గదా మేడము. అది తెలవదా వాళ్ళకు? మనకంటే ముందోళ్ళు తీసుకపోరు. మనము తీసుకపోము. తర్వాత ఎవరు తీసుకపోరు. ఏదన్నా అవసరాలుంటే వాడుకుంటే తప్ప గాని మేము అట్లా జేసేటోళ్ళం గూడా గాము. మరి ఆస్తి కావాలి అనుకున్న వాళ్ళు ఈరోజు మరి మీ అబ్బాయి మీద ఎందుకు అటాక్ చేశారు? ఏం చేద్దామని అసలు ప్లాన్ అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? సంపేషేద్దాము.
చంపేసేద్దామని వాళ్ళు చంపేసేయాలి అనే వాడు రాయి తీసుకొని కొట్టడము, రాయి తీసుకొని ఇసిరేయడము, ఇటుకే ఇసిరేస్తే పక్కన ఇళ్ళకి వగిలిపోవడము. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. పోలీసోళ్ళు రారు. పోలీసోళ్ళు ఈయన చంపితే వాళ్ళకేమొస్తది? మీరు ఎవరు? చంపేయాలి అని అనుకోని ఈ ప్లాన్ చేశారు అని అంటున్నారు కదా! మీ అబ్బాయిని చంపితే వాళ్ళకేమొస్తది? ఆస్తి రాదు కదా అప్పుడు. ఆస్తి ఎందుకు రాదు మేడము? పాప ఉంది కాబట్టి వస్తది కదా! బెదిరియాలే. మేము మాకు చేతనైతలేదు. మేము భయపట్టినం, ఎన్నో హాస్పిటల్‌లో ఉన్నాం. హాస్పిటల్ నుంచి ఎక్కడనో ఉన్నాము. అందరికి తెలుసు ఆ విషయము. ఇప్పుడు వీడొక్కడే ఇంటికాడ ఉంటుండు. వీడినొక్కడిని కూడా తీసేస్తే ఇల్లు కబ్జా చేయొచ్చు. మీకెప్పుడు తెలిసింది మీ అబ్బాయి మీద అటాక్ జరిగింది అని చెప్పేసి? నాకు తర్వాత మా పక్కనోళ్ళు చెప్పిర్రు. ఆ! పక్కనోళ్ళు ఫోన్ చేసిర్రు. ఓకే. పక్కనోళ్ళు కూడా వీళ్ళకి భయపట్టి అందరి మీద కేసులు చేస్తుంది మేడము. ఆ! ఇప్పుడు కూడా కేసులు చేస్తానే ఉంది. పనామె వచ్చి నాకు ఎప్పుడో నుంచి పనామె. ఆమె ఎవరు లేకపోతే బయట క్లీన్ చేసిపోతది. మనుషులుంటే లోపల చేసిపోతది. నేనెప్పుడు ఏ రోజు నేను ఎక్కడ బయటికి తాళం పెట్టి ఎళ్ళిందాన్ని గాను. వీళ్ళ వలన, ఈమె వలన నేను ఇల్లే చూడకుండా అయిపోయినా. ఆ పనామె మటుకు నేను పైసలిస్తున్నా చేస్తుంది. ఆ పనామె మీదనంట కేసు పెట్టిర్రంట. 2, 3 కేసులు. ఆ! ఆమె ఆ రోజు డ్రామా కోసం మత్త గొదిలేసుకుంది గదా! ఆ రోజు గూడా ఆమెకేమన్నా అయితే ఆమె మీద కేసని రాసిర్రంట. మళ్ళా ఇంకొక రోజు సికిందర్ ఆమె కలిసి తిడుతుర్రంట. ఇంకా ఇంకేంటిదో ఇంకొక రోజు ఏదో తిడుతుర్రని అది పెట్టిర్రంట. అయితే పోలీసోళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పిర్రంట. అరే సార్, నాకు ఈ పోలీస్ స్టేషన్ తెలవదు, పోలీసుకి మాట్లాడింది తెలవదు సార్. నేనెట్లొస్తాను? నేను పని చేసుకొని బతికేదాన్ని. 4 ఇండ్లు చేస్తా. వీళ్ళదొక్కరిది గూడా కాదని తను మాట్లాడినా గూడా, లేదు లేదమ్మా ఇట్లాంటి కేసులున్నయి. ఏమి జెయ్యము. రావాలి అన్నారంట. మా మరదలుంటది. ఆమె గూడా ఎప్పుడన్నా వస్తది. మరి ఈ జగన్మోహన్ గానికి ఏం పనుంది నా ఇంటికాడ? నా మరదలొస్తేనేమో నా ఇల్లు, నా మరదలు వస్తది. నీవు వాడెవడు నా ఇంటికి రానీకి? వాడు రానే వద్దు. నీకే ఆడ రైట్ లేదు. కోడలికే రైట్ లేదాడ. కొడుకుకే రైట్ లేదు. వాళ్ళెవరు నా ఇంటికొచ్చి నన్ను గొట్టనీకి? ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ కోడలికి ఏమైతాడు? పెదనాయన కొడుకు. పెదనాయన కొడుకు అవుతాడు. ఆ! ఓకే. అయితే మీకు నిన్న ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? నిన్న దాదాపు 5 గంటలకో, 5:15కో తెలిసింది మేడం. అప్పుడు 5 డైరెక్ట్ ఇంటికెళ్ళిర్రా మీరు? నేను ఇంటికెళ్ళలే మేడం. నేను అక్కడ హైటెక్ సిటీ దగ్గరుంటది మా బిడ్డే. ఆ! నేను అక్కడ ఉంటున్నా గదా! అదే అక్కడి నుంచి ఆడికెంచి వచ్చేసరికి ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్నాడు. ఓకే. అయితే డైరెక్ట్ ఈడికే వచ్చిండ్రు. ఈడికొచ్చినాము. ఈడికొచ్చే వరకు బాబు పోలీసు స్టేషన్‌కి పిలిచిర్రంటే ఆడికెళ్ళిండు. ఆ! అయితే మేము గూడా అక్కడికి పోయేసరికి మళ్ళీ ఆడ గూడా అయిపోయింది. ఇగ తర్వాతకి రమ్మంటే ఇగ మేము ఇక్కడనే కలిసినాము. ఇగ నేను ఈడనే ఉండిపోయినా. హాస్పిటల్‌లోనే ఉండిపోయినా. అంటే పెద్దాయన మరి డైరెక్ట్ ఇంటికి పోయిండు. ఆయన ఫోన్ గూడా గుంజుకున్నారు ఆ! అని తెలిసింది. మా హస్బెండు నిన్న ఊరికెళ్ళాడు. ఆ! మాది కోయడ ఊరు. ఓకే. ఊరికెళ్ళిండు. నేనక్కడే ఉన్నా. ఆ! అయితే వస్తున్నాడు. నాకు తెలవగానే నేను ఫోన్ జేసినా. ఆ! ఇట్లా జరిగింది. ఇట్లా కొట్టిర్రంట బాబుని. సత్యకాలం ఉంది. ఏంది ఇది? ఇదంతా అని ఫోన్ జేసి ఏడ్చే వరకు ఆయన ఇగ అక్కడెక్కడున్నాడో ఇంటికి చేరిండంట. ఇంటికి చేరితే నానా బూతులంట. వీడియోలున్నాయి. అవి గూడా నీకు పెడతా మేడం. సరే. ఆ వీడియోలు కానీ గూడా ఒక్క పెడతా. చిన్న డౌట్ అమ్మా. ఫోను గుంజుకొని ఓడు ప్రవీణ్ ఆ! ఫోను గుంజుకొని దగ్గర బెట్టుకొని ఆ! సతాయించడం ఆయనని. ఆ! ఆయన ఆస్తి రేపు నీకెట్లిస్తాడు? ఎవరని ఇస్తాడు? నువ్వు అయ్యప్పని అడుగు, ఇస్తాము. మా పిల్లలకు లేకున్నా సరే, మా పిల్లలు రాజల్లాగా బతుకుతున్నారు. కష్టపడుతున్నారు వాళ్ళు చాలది. ఆడపిల్ల. చాలు. బాబు గూడా చాలా మంచిగా సంపాదించుకునేటోడు. దీని వలన ఇదంతా ఖరాబయిపోయిండు. పిచ్చోడయిపోయేటట్టుగుండు. హ్మ్. ఇయాల సంపే పోయేటట్టుగున్నారు. హ్మ్. నేనెట్లియ్యాల మేడం ఇయాల? ఓకే. నువ్వు అయ్యప్పని అడుగు. ఇంకో ఎకరం ఎక్కువిస్తా. అమ్మ ఒక్క విషయము ఎందుకంటే ఇప్పుడు మీ కోడలు ప్రణీతకు ఇంతమంది సపోర్ట్ ఒస్తున్నారు. హ్మ్. అందరూ కూడా సపోర్ట్‌గా నిలబడి ఈరోజు ఆమెకు ధైర్యం ఇస్తున్నారు. మరి మీరు ఏ తప్పు చేయకపోతే మీకెందుకు ఏ సపోర్ట్ రావట్లే? ఎవరు సపోర్ట్‌గా మేము మాట్లాడట్లేదు? ఎవరికేం చెప్పట్లే మేడం. ఆ! మనది తప్పే లేదు గాబట్టి, అవసరమే లేదక్కడ. ఆ! మనం దౌర్జన్యం చేసి గుంజుకపోవడానికి వాళ్ళందరొస్తున్నారు. ఆ! రేపు ఎంతమందికి వంచేడుదుందో అవి. ఈడ తీసుకపోయి ఎంతమంది కాపలాలున్నారో పని బాట లేనోళ్ళు. ఓకే. అందుకోసం వస్తున్నారు వాళ్ళు. అంటే మీ ఆస్తి కాజేయడానికి వాళ్ళు ఆస్తి గూడా వస్తున్నారంటారా? గాజేయడానికే వస్తున్నారు అందరూ. ఆ! ఆస్తి గాజేయడానికే. ఆస్తి కాజేయడానికి వస్తున్నారు. యెస్ ఇది. అదొకటే బిల్డింగ్ ఉందా? ఇంకేమన్నా ఉందా అమ్మ మీకు? నాకది ఒకటే బిల్డింగ్ ఉంది మేడం. ఇంకొకటి చిన్నదుంటది పక్కన. ఆ! ఊర్లో ఉంటది కొంచెం. ఇప్పుడు ఆస్తి ఆడ కాజేయడానికి గూడా ఆ! ఆడ గూడా ఇప్పుడు ఆ ఇంట్లో గూడా నాకు 50,000, 40, 50,000 రెంట్‌లొచ్చేది మేడం. ఓకే. మాకు జాబులు లేవు. మా ఆయనకు చేత కాకుండా అయింది. అప్పుడేదో చిన్నదో బొన్నదో ఏదో బిజినెస్ చేస్తుండే. ఇప్పుడు ఏది అయితలేదు. ఈళ్ళు కొట్టి పడేసిర్రింకా.
ఇక నాకు కూడా ఏమీ లేదు. ఆ రెంట్లు వస్తే మేము ఆ రెంట్ల మీద ఏదో పోగు చేసుకొని మీరేమో ఇది ఆస్తి చేసుకున్నాం. కోసం అంటున్నారు. మరి మీ ఆ! కోడలేమో నా భర్తతో ఉండడానికి భర్తతో ఉండడానికే వచ్చిందిగా మేడం. ఓకే. దానికే మాట్లాడదాం. భర్తతో ఉండడానికి వచ్చింది గదా! ఆస్తి కోసం రాలేదు తను. భర్తతో ఉండడానికొచ్చినప్పుడు భర్త కనిపించినప్పుడు భర్తతో పోతారా జనాలంతా? లేకపోతే భర్త మీద వంతడు, ఆమె కింద వంతదా? అమ్మని పెట్టుకొని. ఇంట్లోకి పోయినందుకే నువ్వు రావద్దంటదా? ఈయన సైదులు సిఐ రెడ్డి సార్ ఏమంటాడంట? "నువ్వు ఆమె ఉన్న రూమ్‌లకే పోవద్దు నువ్వు. అట్లెట్లా పోయినావు నువ్వు? నీకు పోనీకే రైట్స్ లేదు. మరి భర్తనే వద్దన్నాక మరి ఆమెకిక్కడ ఉండడానికి రైట్స్ ఏముంది? ఉండడానికి ఎవరి కోసం వచ్చినావు నువ్వు? మేమైతే లేము. వాళ్ళిద్దరే ఉన్నారు గదా! ఒక పోర్షన్‌లో ఉండాలే గదా! మరెందుకు ఉండట్లేరు? ఇంట్లోకి పోతే మీరెందుకు ఆ ఇంటికి పోవట్లేదు? మేము ఇగ హాస్పిటల్ ప్రాబ్లమ్స్ అయింది. ఇంగ వీళ్ళతోటి ఈ లొల్లెందుకు? వాళ్ళు మంచిగుంటా అంటున్నారు గదా! ఉండని అట్లనన్నా. ఏడనో ఓ దగ్గర మనకు గడుస్తుంది గదా! 4 రోజులైనంక వస్తాం. నా ఇల్లు ఎక్కడ పోతది మేడం? ఎక్కడ పోదు. ఎన్నేళ్లున్నా నా ఇల్లు నాకే ఉంటది మేడము. వాళ్ళెంతమంది పోరాడి, ఎంతమంది అక్కడ అవస్థ తీసుకుంటా ఉన్నా గాని మరి నాది నీకు ని నాకే మీ మీ ఉంటదది. మీ అబ్బాయి కేస్ పెట్టాడా? మరి ఈ దాడి జరిగిన తర్వాత కేస్ పెట్టాడా? ఎప్పుడు నిన్ననా? నిన్న. పెట్టిండు. ఎవరెవరి మీద పెట్టి? అది కృష్ణారెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, హ్మ్. ప్రవీణ్ హ్మ్. ఇంగ నాకైతే ఇంతే తెలుసు మేడం. హ్మ్. ఈమె ప్రణీత వాళ్ళ అమ్మ మాట్లాడుతది. ఒక్కొక్క మాట గాదు మేడం. "నీదారా ఇల్లు? నువ్వేం చేస్తావురా ఇల్లు?" ఎన్నో మాటలు మేడం చెప్పలేను. హ్మ్. అంటే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? మరి వాళ్ళని అరెస్ట్ చేసారా దాడి చేసి? అరస్ ఆ పోలీసోళ్ళు అట్లా కరెక్ట్‌గుంటే ఇది ఇక్కడి దాకా రాదు మేడం మ్యాటరు. ఆయన ఒక ఎస్ఐ అయ్యుండి ఆయన అన్నిటికి రెడీ. వాని కాళ్ళు పట్టుకోవడానికైనా రెడీ. అట్లా చేసుకొనొస్తుండు వాళ్ళనంతే. ఆ! మరి ఈడ తీసుకుపోయి ఎంత తిందామనుకుంటుర్రో నాకు తెలవదు. ఆ! అంటే మరి వాళ్ళెవరు అంటే న్యాయం ఉండదా పోలీసోళ్ళంటే? పోలీస్ స్టేషన్ అనేది మనకెందుకు? ఏదన్నా జరిగినప్పుడే గదా ఇలాంటివి. పోలీసోళ్ళు మనకు అండదండగా జర హెల్ప్ జేయడానికి. మరి ఏది పోలీసు? హ్మ్. 8 నెలలయితుంది మేడం. నిన్న నేను ఆడికి పోయినా. ఏడికి కమిషనర్ ఆఫీస్‌కెళ్ళినా. కమిషనర్ తోటి చెప్పినా. 3 నెలలనే ఇదంతా కోర్ట్‌కెళ్ళిపోవాలంట. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెంచి. అదే. 8 నెలలయితుంది. ఎందుకు పోతలేదని అడుగుతుండు నన్నాయన. హ్మ్. సరే సార్ మీరు చూసుకోవాలి. మాకు అంత తెలిస్తే మేమిక్కడి దాకా రాంగా సార్ అని జెప్పిన. వీళ్ళైతే ఇంకా ఎఫ్ఐఆర్ ఇగ ఫైల్ ఇగ చేయలేదు. ఆడికి పోయినామని గూడా ఇంగ తెలవచ్చు వీళ్ళకు. ఆ! ఇగ వీడిని ఇప్పుడే తీసేస్తే బాగుంటది. బాబు, ఆమె ఏం చేసుకుర్రో తెలవదు. ఆయన ఏమీ చేయలేదంటుండు. లోపలికి పోయి పాప కోసం పోయినా పాప లేదు. పాప లేనిదే నువ్వెందుకొచ్చినావని అడిగిండంట. ఆ తర్వాత పోలీసోళ్ళకి కంప్లెయింట్ ఇచ్చిందంట. పోలీసోళ్ళొచ్చిర్రంట. పోలీసోళ్ళొచ్చినంక ఆయన అదేంది కేసు అది విత్‌డ్రా చేసుకుండు గదా! ఆ! ఆమెతో ఉంటా అని. విడాకులు ఆ! విడాకులు అది డివోర్స్. చేసుకుండు డైవర్స్‌ది. ఇంగ ఇక్కడ ఆమె కలిసి ఉంటానేసింది. దానికి ఉంటా అని అక్కడ రాసిండంట. ఇంక అన్నీ ఓకే చేసుకుండు. నా భర్తని నేను ఉంటా అంటుండు. సరే మీరిగ మేముంటే కంటే మేము ఎన్నో దగ్గర ఉండగలుగుతున్నాము. ఉండని. ఎన్ని రోజులుంటరో ఉండని. తర్వాత నేనొచ్చినప్పుడైతే వాళ్ళనెవ్వరిని ఉండనియ్యను. బయటికి పంపించితేనే నేనుంటా. వాళ్ళు నాకు అవసరం లేదని నేను అనుకున్నా. నా మైండ్‌లో నేను అదే అనుకున్నాం నేను మా ఆయన. అంటే ఇప్పుడు నీ హ్మ్. కోడలు నీ కొడుకే కదమ్మా! మీ కోడలు మీ కొడుకే కాబట్టి రేపటి నాడు మీ కోడలు మారినప్పుడు కూడా మీరు ఉండనీయరా? ఉండనీయనని అంత మ గట్టిగా ఎందుకు మారిన పట్టుకున్నారు మీరు? మారినప్పుడు నేను ఉండనియనని గాదు. మారితే అన్నీ తనయే. అన్నీ తనయే. నమ్మి ఇస్తను. ఇంకేమన్నా గూడా ఇవ్వగలుగుతాను. మరి ఆ మొత్తాన్ని ఎందుకంత గట్టిగా పట్టుకున్నారు ఎవరు మీరు? మేమొద్దు అని మేము ఆమె నా తాను ఉన్నదే లేదు. నా గురించి అన్ని బ్యాడ్‌గా గూడా జెప్తుంది. అయినా మాకు వీలు కుదరకనే రావట్లేదు. అది గూడా చెప్పాలంటే మాకు అక్కడికెంచి మాకు ఆ డాక్టర్స్ గూడా అక్కడ దగ్గర ఉన్నారు. వారానికి 2 సార్లు గూడా హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చింది అపోలో హాస్పిటల్‌కు. అందులో అపోలో హాస్పిటల్‌లో అన్ని పేపర్స్ ఉన్నాయి మేడం. మేము ఎప్పుడు డిశ్చార్జ్ అయింది, ఎన్ని సార్లు బోయింది, ఎంత బిల్లులయినయి, ఇవన్నీ ఉన్నాయి. ఏం ట్రీట్‌మెంట్ నడిచింది అన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడే ఉన్నాయి బ్యాగ్‌లో చూపియమంటే చూపిస్తా నీకు ప్రూఫ్స్. అయితే పొయ్యంటే ఎంక్వైరీ చేసొచ్చిండంట కృష్ణారెడ్డి. మేము డిశ్చార్జ్ ఇయాల అయినాం రేపే పోయిండంట. పొయ్య అవసరమా? ఈయనకు అవసరమా? అప్పుడేమైంది పెద్దాయనకి దెబ్బలు తగిలినాయా? ఏమైంది? అప్పుడు ఫస్ట్ కొట్టిర్రు గదా మేడము. అవును. కమల్ హాస్పిటల్‌లో చూపించుకున్నాం గదా! అదొక 15, 20 రోజుల వరకు ఏమీ పెద్ద తెలవలేదు. తగ్గినంక పోయినాము. అప్పుడు మెడిసిన్ వలన మాకు తెలవలేదు. దాని తర్వాత మొత్తం అది కిడ్నీకెంచి, లివర్‌కెంచి అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొత్తం అదే. 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 చాలా డబ్ల్యూసీ ఎక్కువైపోయింది. ఉండేదానికంటే చాలా ఎక్కువైపోయింది. ఫస్ట్ ఫోకస్ హాస్పిటల్‌లో చూపించినాం. 4 రోజులు అక్కడ అడ్మిట్ అయినాము. అది మార్చ్‌లో. హ్మ్. ఆడికెంచి మళ్ళా ఆడ గూడా కాలేదు. ఎంఆర్ఐ స్కాన్ చేయంగానే ఎమ్మడే ఇక్కడ ఏఎన్‌ఏ హాస్పిటల్‌కొచ్చినాం దిల్సుఖ్‌నగర్.
ఆడొక 5 డేస్ ఉన్నాము. ఆ డాక్టర్ అన్నీ చూసిండు. చాలా ఆ డాక్టర్ ఒక దేవుడు మేడం మాకు. చూసి ఆ డాక్టర్ ఎమ్మడే ఏడికి జూబ్లీస్ అపోలోకి పంపించేసిండు. డాక్టర్‌కి కన్సల్ట్ అయ్యి పంపించిండు మమ్మల. అక్కడికి పోయినందుకు మేము కొంచెం రికవర్ అయిపోయినాం. అక్కడనే 2 నెలలున్నాం హాస్పిటల్‌ల. ఓకే. ఆ! ఇప్పుడు దీని మరి వల్లనే, దీని ఇప్పుడు ఏం వల్లనే వీళ్ళు ఇప్పుడు కొట్టిన దాని వల్లనే. మీ అబ్బాయి మా పరిస్థితి అబ్బాయి ఎలా ఉంది? పరిస్థితి మరి ఇట్లా కొట్టిర్రు. ఈ చంపడానికి వచ్చిర్రు. మరి రాళ్ళతో కొట్టిర్రు, కత్తులతో కొట్టిర్రు, అన్నీ తీసుకొనొచ్చిర్రు. అన్నీ గూడా నేను చూపిస్తా. అవన్నీ ఉన్నాయి ప్రూఫ్సు. ఎవరెవరొచ్చింది, ఏమైంది, పోలీసోళ్ళు ఉండంగానే పోలీసోళ్ళని పొమ్మని ఇషారా జేషిండు. ఆడు పోలీసాయన జర్ర దాటలేదంతే. ఆ ఎంట్రన్స్ కాడికి పోయిండు. ఈ కొట్టుడు జూసి మళ్ళా సైలెన్సరేసుకొని వచ్చిర్రు వాళ్ళు. ఇషారా చేసిందెవరు? ప్రవీణ్, ప్రవీణ్ జేషిండు. ప్రవీణ్ జేషిండు. ఆళ్ళని కనపడుతుండు ఎళ్ళిపోమని. మేడం. ఆళ్ళని ఎళ్ళిపోమంటున్నాడా? ఎళ్ళిపొమ్మని చేయితో జెప్తుండు. ఆ! ఫస్ట్ పంపించిండు. ఆ! మెల్లగా పోతుర్రు ఆళ్ళు బ్యాగ్ తీసుకుంటుర్రు బండి. చేయితోటి ఇట్లిట్లా జెప్పేసిండు. ఆ! చెప్పేసి వీడిని పిలుస్తుండు మా బాబుని. ఆ! పిలిచినంక ఇక్కడ అయితనే ఉంది. గొడవ అయితుండ కొడతనే ఉండ్రు. రాళ్ళ తీసుకొని ఇసిరి కొడతనే ఉండు. అప్పుడే వాళ్ళు చూసిర్రే. జర్ర ఒక్క నిమిషం అయితే అటు స్టార్ట్ అయిపోదురు గానీ చూసి మళ్ళా వాళ్ళు ముందటికొచ్చేసిర్రు. వాళ్ళొచ్చే వరకే వీడు వాడు ఇద్దరు జగన్ గాడు, ఈ ప్రవీణ్ గాడు ఈ ఇద్దరు ఏసి కొడతనే ఉండ్రు. నాలాంటి కొడుకులు గారేమో వాళ్ళు. నా కొడుకుని మింగాలని చూస్తుర్రు ఆస్తి కోసము. ఆస్తి ఏముందమ్మా? ఆస్తి కష్టపడి బతకాలే. అందరూ ఈ మనుషుల చంపి ఈ మీరొచ్చేసరికి పెళ్ళిళ్ళు మీ చేసుకొని అబ్బాయి పరిస్థితి ఎట్లా అంటే ఉంది ఆస్తి మేడం? చూసుకొని పెళ్లి చేసుకొనొచ్చిండా? ఆయన అవసరం లేదా? అదే గాని ఇప్పుడు మీరొచ్చేసరికి ఆ! మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందిక్కడ? మా అబ్బాయి పరిస్థితి మొత్తం ఇట్లా కారిపోతుంది. బ్లడ్ కారిపోతుంది. ఎక్కడికక్కడుంది. ఆయన ఆవేశం ఆయన తట్టుకోలేకపోతుండు. ఒక్కడే ఉండు. డీసీపీ దగ్గరికి పోయిండు. డీసీపీ దగ్గరికి పోయి చూస్తే డీసీపీ ఫోను చేసి అక్కడ కేసు రాపిచ్చి హాస్పిటల్‌కెళ్ళు బాబు అని చెప్పిండంట. ఇంగా పోలీస్ స్టేషన్‌కి పోయి అక్కడ రాపిచ్చుకొని మళ్ళొచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిండు. మేడం ఇంత కొడితే ఏముండదా? అప్పుడు మరి మీ చంపినా అబ్బాయి గూడా ఇంతే గదమ్మా పోలీస్ స్టేషను. అవును. సరూనగర్ పోలీస్ స్టేషన్ ఇంతేనా? మీ చెప్పిండు జగన్‌మోహన్ రెడ్డి ఈయన ప్రవీణు నన్ను పిలిచిండ్రు. నేను ఆల్రెడీ ఎళ్ళిపోతున్నా. పోలీసోళ్ళు ఎళ్ళిపోతుర్రు. నేను గూడా ఎళ్ళిపోతున్నా. ఎళ్ళిపోతుంటే పిలిస్తే నేను మాట్లాడతారు గదా! నాది ఉన్నది ఓపెన్‌గా నేను చెప్పి మాట్లాడతా, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వాళ్ళకు అని జెప్పి ఆయన పేపర్స్ గూడా చేతిలో ఉన్నాయి. పట్టుకొని వస్తున్నాడాయన. వాళ్ళు పిలుస్తున్నందుకు వస్తున్నాడు చెప్పడానికి మాట్లాడతారని. వీళ్ళు ఎనకాల ఇట్లా చేతుల ఎనకాల రాయి బెట్టుకొని, ఆ రాయి తీసుకొని దవడ మీద గుద్ది ఇసిరి కొడితే ఓడేమో ఇసిరి కొడతాడు, ఓడు నడుము పడతాడు. బండ్లన్నీ పడిపోయినాయి అక్కడ గోడకు సరే బండ్లుంటే. ఇప్పుడు ఏం చేస్తే న్యాయం జరుగుతుందంటారు? చెప్పండి. ఇప్పుడా? మీకేం న్యాయం కావాలంటారు? మాకు మా బాబుకు, మా ఇంటికి సెక్యూరిటీ గావాలి. పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి. మరి ఇగ మాకింక ఎవరు కాపాడతారు చెప్పు? మరి పోలీసులు రావట్లేదంటున్నారు పోలీసులు కదా! రావట్లే మేడం. మరి దీనికి ఏంటిదో మీరే చెప్పాలి మేడము. మీరొచ్చిర్రు గాబట్టి మీకేదో నేను గూడా నమస్కారం జేసి బతిలాడుకుంటున్నా మేడం. మాకు మా బాబుదు ఏమన్నా అయితే మాకు ఇంక ఏముంది మేడం? మేమేం జేసుకోవాలి జెప్పు? మా ఆస్తి ఏం జేసుకోవాలి? మేమేం జేసుకోవాలి? నాకున్నది ఒక్కడు. ఒక్క రోజు ఒక్క దెబ్బ గొట్టకుండా పెంచుకున్నాం మేము. అంత చిచ్చోరలు గారు. ఓ తాగుడు లేదు. ఏది లేదు. దీనితోటి మేమింత రోడ్ల పడిపోయినాం. ఇంకా గూడా సంపడానికి గూడా ఆలోచించి ఇంక రౌడీలను పెట్టుకొని కమాన్ కాడ పెడతాడు, ఆడ పెడతాడు, ఈడ పెడతాడు. ఈ కృష్ణారెడ్డిని ఫస్ట్ మెయిన్ ఎక్కియాల మేడం. జగన్‌మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఈయన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అండదండలతోటే ఇంత చేస్తున్నారు. వీళ్ళంతా ఆయన ఒక్కరిదే. ఆయనకు ఎట్లా దండం పెట్టాలా? ఏం జేయాలో నాకు అర్థమైతలేదు. ఏం పాపం జేసినా ఏమన్నది ఆయనను మేము. మీ కొడుకుకు మీకు ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ పోలీస్ గావాలి ప్రొటెక్షన్ మేడం కావాలి. మాకు. కాకపోతే మేమసలు ఉండలేము. ఇంట్లో పోయి ఉండడానికి మాకు ధైర్యం లేదు. మళ్ళిప్పుడు రాత్రి ఇంత జేషిందా? మళ్ళా పోయి తల్లి, పిల్లలందరూ ఇప్పుడు ఇల్లు దిగిర్రంట. సికిందర్ గారి పరిస్థితి కూడా ఇప్పుడే కెమెరాలు ఆపరేషన్ కంప్లీట్ అయింది. తీసుకొచ్చారు. కాకపోతే నా కొడుకుని చంపడానికి, మమ్మల్ని చంపడానికే ప్రయత్నం చేస్తున్నారు. మాకు మాత్రం థ్రెట్ ఉంది. ఖచ్చితంగా మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి మరి సికిందర్ గారి అమ్మగారైతే కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి ఇది ఇలా జరగడం కూడా ఎందుకంటే సీసీ ఫుటేజ్ అంతా కూడా ఉంది. ఏం జరిగింది? ఎలా అటాక్ చేశారు? ఎలా చేశారు? ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం మేము మా హిట్ టీవీ ద్వారా కూడా చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఎలా చేశారు అనేది కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. కాకపోతే ఇదంతా ఆస్తి కోసమే నటిస్తున్నారు అని చెప్పేసి కూడా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము. ఫస్ట్ డివోర్స్ కోరింది అక్కడ డాక్టర్ ప్రణీతానే. తను నాకు డివోర్స్ కావాలి అన్నారు. యూఎస్‌లో ఆల్రెడీ డివోర్స్ అంతే గదమ్మా! సరూర్ నగర్‌లో కేస్ ఫైల్ అయింది.
సరూర్ నగర్ లా మరి కేసు పెట్టినా గానీ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవ్వలేదు. మరి సికిందర్ గారి పైన అటాక్ చేసిన వాళ్ళని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.